మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడేం చెప్పలేము. జగన్ గారి పథకాలన్నీ బాగా అందినాయి మాకు. అంతకుముందు పింఛను కూడా జగన్ గారు వచ్చినాకనే పింఛను కూడా వచ్చింది మా వారికి. ఇల్లు వచ్చింది, నాకు డబ్బులు వచ్చినాయి 15,000 రూపాయలు 4 సార్లు. అంతా బాగుంది జగన్ గారు వచ్చినాక. అప్పుడు దైవదినం ఎట్లా మనసు అంటే అంతే. కానీ మీ మనసులో అయితే ఎవరికైతే ఓటేస్తా అంటారు నెక్స్ట్? అది చెప్పలేములేండి ఇప్పుడు. మీ అభిప్రాయం మీరు చెప్పండి. దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే ఏమని మన మనసులో మాట మంది ఎవరికి వేస్తాంలేండి. వేయకుండా ఎట్లా ఉంటాం? మా కొడుకు మేమే 10 మంది దాకా ఉన్నాం. ఇప్పుడు మీరు మంచిగా పథకాలు అందని అని అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 6 గ్యారెంటీలని ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నారు కదా, పిల్లలకి డబ్బులు అన్నారు కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏముంది, ఎవరైనా కానీ సాయం చేస్తున్నారు కదా, బాగానే చేస్తున్నారు కదా సాయం. ఆయన చంద్రబాబు నాయుడు కూడా బాగానే చేస్తాడు. ఆయన వచ్చినా ఇబ్బంది లేదు, బాగానే చేస్తారు. మా ముసలోళ్ళని కనిపెట్టి మాకు పింఛన్లు కానీ ఇది కానీ ఇల్లు కూడా వచ్చింది, ఆయన ఇచ్చింది ఇల్లు కూడా వచ్చింది. అంతా బాగుందయ్యా, అంతా బాగుంది. మీరు జగన్ గారి పరిపాలన చూసారు, చంద్రబాబు పరిపాలన చూసారు కదా. మీరు ఇద్దరు ఎవరిది బాగుంది అనిపించింది మీ పరిపాలన? అట్లా అడక్కకండి అయ్యా. ఎవరి పాలన అయినా ఒకటే వాళ్ళు. అదేంది, ఎవరి పాలన అయినా ఒకటే పాలన అయినా కానీ మీకు మాత్రం లబ్ధి పొందుతున్నారు. అన్ని లబ్ధి పొందుతున్నాం. అన్ని ఆయన బాగా అన్ని. అంతకుముందు పింఛన్ 2 సార్లు పెట్టినా రాలా మా వారికి. తర్వాత ఇప్పుడు ఈయన 4 ఏళ్ళ నుంచి పింఛన్ వస్తుంది. అన్ని నాకు 4 సార్లు డబ్బులు పడ్డాయి. అంతా బాగుందయ్యా. అంటే పూర్తిగా మద్యపానం అనేది లేకుండా చేసి, అంటే ముందు అనేది లేకుండా చేసి నేను ఓట్లు అడుగుతాను జగన్ గారు చెప్పారు గతంలో. ఇప్పుడు అనేది ముందు అనేది చచ్చిపోతున్నారుగా. అది ఇప్పుడు లేకుండా చేయలేదు కదా జగన్ గారు. దాని మీద మీరు ఏమంటారు? దాని మీద ఏమంటాం, ఆయన మరి అట్లా చేస్తున్నా మనం ఏమంటాం మరి. మనం ఏమంటాం, అది చాలా మంది పాపం స్త్రీలు బాగా అల్లాడిపోతున్నారు కదా. అది ఎవరు వచ్చినా పర్వాలేదా, ఎవరైనా మా అమ్మ మా పట్టుని కనిపెట్టుకొని చూస్తే అదే 10 ఏళ్ళు. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మీకు 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉందిలే కానీ, కాకపోతే మా ఆయన వికలాంగుడు, జీతం అదే పెన్షన్ పెంచలేదు. నా కడుపులో అది ఉంది, ఉన్నమాట చెబుతున్నానుగా. సంక్షేమ పథకాలు అందినాయా మీకు? అన్నీ అందినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మరి కొద్ది రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు ఏ గవర్నమెంట్ అయితే కావాలనుకుంటున్నావు? నువ్వు ఏదైతే బాగుంటుంది అనుకో? జగన్ గారే కావాలనుకుంటున్నాను. ఎందుకని జగన్ గారే కావాలనుకుంటున్నాను? మాకు ఇల్లు ఇచ్చాడు, మాకు కాపు లోన్ ఇచ్చాడు. కాకపోతే మా ఆయన వికలాంగుడు, ఇది పెన్షన్ పెంచలేదు. అది ఒక్కటే ఉంది, ఇంకంతే. అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు పూర్తిగా మద్యపానం నిషేధం చేసి అమ్మని అక్కని చెల్లెళ్ళని అందరినీ ఓట్లు అడుగుతానన్నాడు. ఆ పూర్తి మద్యపానం అనేది జరగలేదు కదా ముందు. బాగానే ఉందిలే, పర్లేదు. అదే ముందు తాగటం వల్ల జనాలు చచ్చిపోతున్నారు అంటున్నారు. ఏందో మరి కలిసి ఏందో జరుగుతుందంట కదా, మరి అది ఏందో తెలియదు కదా మనకి. మరి కల్తీ మద్యం జరుగుతున్నప్పుడు మరి జగన్ రావాలని ఎందుకు అంటున్నారు? మాకు ఇల్లు వచ్చిందని. మరి ఈయనకన్నా మంచి పథకాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు అనమాట. అంటే ఈయనైతే ఇంట్లో ఒక అబ్బాయికి 15,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000. ఇంటికి సంవత్సరానికి 3 గ్లాసులు కూడా అంటున్నారు, 3 గ్లాసులు కూడా ఫ్రీ అంటున్నాడు. దాని మీద మీరు ఏమంటారు? అవన్నీ మనకు తెలియదు కదా, నాకు తెలియదు. తెలిసింది మాత్రం నాకు ఇల్లు వచ్చింది ఒకటి, కాపు లోన్ వచ్చింది, మరి పెన్షన్ పెంచలేదని నాకు కొద్దిగా. ఇవన్నీ అందినాయి కాబట్టి మీరు జగన్ గారే రావాలనుకో. అంతే. ఈసారి నెక్స్ట్ సేమ్ ఈ 2024లో ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే శుభ్రంగా ఉంటుంది. ఎందుకనండి? అన్ని సౌకర్యంగా ఉండే, ప్రతి పేదవాడు అన్నం తింటున్నాడు. ముఖ్యంగా నాలాంటి వాడికి పింఛన్ ఇస్తున్నాడు. 3,000 రూపాయలు అంటే మాటలమ్మా. నాకు ఇప్పుడు దిగులే లేదు. నాకు కొడుకులు ఉండారైనా సరే నేను దేవుళ్ళలాగా మనకి పింఛన్ ఇస్తున్నాడు, మొత్తం చేస్తున్నాడు. అంతకన్నా మనకి ఏరియా కావాలమ్మా. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఓట్లతో గెలుస్తున్నారని చెప్పారు. అదంత ఉత్తమం. అది ప్రతి ఒక్కరిని అంటారమ్మా జనం. ఈయన కదా ఎన్ రామారావు కూడా అన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం అంతా దోపిడే కదమ్మా. నాకు తెలిసిన వరకు ఇక్కడ ఏది ఒక మంచి పని చేశాను చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి. నేను మామూలు మా మనిషినే, ఆయన ఒక మంచి పని చేశాను, ఒక కుటుంబానికి పలా ఇది చేశానని చెప్పానండి. ఆయన చూసుకున్నాడే తప్ప రెండోది ఏం పడుచుకున్నాడు ఆయన. మీకు తెలుసు కొద్ది గొప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల పాలు చేస్తున్నారు, కొన్ని వేల కోట్లు. ఆయన సంక్షేమ పథకాలు పెట్టేశారు అభివృద్ధి లేకుండా అని చెప్పి అంటున్నారు కదా. అమ్మా అన్ని పైన వాళ్ళు చూసుకుంటారమ్మా. అది టైం రావలేదు దేనికైనా. మీరు చెప్పింది కరెక్టే.
అప్పులు చేయకుండా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. నాకు 62 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇంతవరకు. మనం నేను పేపర్ చదువుతా, ఫస్ట్లో చదివి ఇప్పుడు సాక్షి చేయించుకున్న 4 సంవత్సరాల నుంచి. అంతకుముందు జ్యోతి, ఆంధ్రప్రభ విషయాలంతా చదివేవాడిని. ఇప్పుడు జ్యోతి ఇది సాక్షి చేయించుకుంటున్నాను. నాకు కొద్ది గొప్ప రాజకీయం తెలుసు, అది అంతవరకు. అంటే రోడ్లు సరిగ్గా లేవని చెప్పంటున్నారు కదా. రోడ్డు వేపిస్తానే ఉండారు కదమ్మా, అంతకన్నా జ్ఞానం చేస్తాడు ఆ భగవంతుడే ఒక దేవుడే, అందరూ నచ్చడు. ఓకే, ఈసారి 175 సీట్లలో పొద్దులతో ఉన్న టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి? జగన్ 10 వస్తాయమ్మా వాళ్ళకి. టీడీపీకి కానీ జనసేనకి కానీ ఇతరులకు కానీ 10-15 లోపే వస్తాయి. నా ఐడియా, నా ఆలోచన. 3 రాజధానులు అని చెప్తున్నారు కదా. చేస్తానంటున్నాడు కదా, ఓపు బాగా పట్టాలి కదమ్మా. ఇప్పుడు ఆయన చెప్పిన మాట మనం ఊంకొట్టుకోం, మనకు ఆయన చేయపోతే కదా మన ఆయన. 3 రాజధానులు అంగీకరిస్తారా? నాదేముందమ్మా, నేను మీలాంటి మనిషినే కదా, మానవుడినే కదా, మనం మధ్య తరగతి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అంటే ఈయన 3 రాజధానులు అంటున్నారు కదా. ఏమ్మా, భగవంతుడు అందరు నచ్చడు కదా మనకి. మీకు తెలియదు నాకు. నేను యేసుప్రభుని, నేను బెస్తవాళ్ళం వెంకటేశ్వర స్వామి, నా పేరు వెంకన్న. అయినా మేము యేసుప్రభుని నమ్ముకున్నాం. అప్పుడు నేను తాగేవాడిని, ఇప్పుడు మానేశాను. నా గురించి చెప్తున్నా. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. ఈసారి 175 సీట్లతో ఎవరు గెలుస్తారు అంటారు? 150 పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు నా అంచనా. నెక్స్ట్ సీఎం కూడా ఆయనే అంటారు. గ్యారెంటీ. ఓకే అండి, ఆయన బతుకున్నంతగా ఆయనేనమ్మా నా ఐడియా ప్రకారం. బాబాయ్, ఇప్పుడు కొన్ని రోజులు మరి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అయ్యా, ఇప్పుడు జనం ఏంటంటే మనిషికి చెప్పలేం. ఇళ్లలో 2-3 పార్టీలు ఉంటాయి. మాకు జగన్ పథకాలు గతకాలు కానీ కొద్దిగా బాగానే ఉన్నాయి. అయ్యా, సంక్షేమ పథకాలు అంతా అన్నీ బాగానే ఉంది. మానవత్వంగా అంత బాగానే ఉంది. కొద్దిగా ఈ రాజ్యం ఇంట్లో ఎన్ని పార్టీలు ఉంటాయి ఓకే కాదంటలా, మీకు నెక్స్ట్ ఏ పార్టీ రావాలని మీ అభిప్రాయం? నేను వైఎస్ఆర్సీపీ అభిమాని అయ్యా. నేను కాపు నాయన వైఎస్ఆర్సీపీ అభిమాని అయ్యా. నేను ఏంటంటే ఎందుకని చంద్రబాబును వద్దనుకుంటున్నారు మీరు? వద్దనుకోవడం కాదయ్యా, మా చిన్నపిల్లలు లేని వాళ్ళని చేతికి కార్పెంటర్ పని చేసుకుంటానయ్యా. నేను ఒకసారికి ఏంటంటే పిల్లల చదువులు గిదువులు ఏదో పథకాలు అందినాయి, కాపులకి ఏదో వేస్తున్నాడయ్యా బాబు. కాపు అయినా కానీ మీకు పథకాలు మాత్రం అన్ని అన్నీ అందుతున్నాయ్యా. ఏదో అన్నీ చూస్తున్నారు. 10 మంది పిల్లలు అందరూ బాగా ఆరోగ్యశ్రీ పెట్టారయ్యా బాబు. ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీ, నేను అందరితో తిరగను, పార్టీలు అమ్మరుగా తిరగను. నా మనసాక్షి ఏంటంటే వైఎస్ఆర్సీపీ. ఏంటంటే ఎవరు వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు పేటలో కాడ. మేము ఏంటంటే అభిమానం, నా గుండెల్లో బాధ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అభిమానం. నేను ఎవరికైనా అదే. ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే పూర్తిగా మద్యపానం నిషేధం చేసి నేను 2024లో ఓట్లు అడుగుతానన్నాడు. పూర్తి మద్యపానం నిషేధం అనేది జరిగిందంటారా? జరగలేదు. నిషేధంలో ప్రపంచంలో ఆడ లేదయ్యా నిషేధం. చేస్తానని గట్టిగా చెప్పాడు కదా, చెప్పారు. ఏమన్నాడంటే ఉన్నోడు తాగుతాడు, లేనోడు మూసుకొని కూర్చుంటాడు. ఉన్నోడు తాగుతాడు, లేనోడు ఏంటంటే రేట్లు పెంచినా మూసుకొని కూర్చుంటాడు. మద్యం వల్ల చాలా మంది చచ్చిపోయారు, కల్తీ ముందు అంటున్నారు. కల్తీ ముందు మద్యం వల్ల చాలా మంది కూడా చచ్చిపోయారు అంటున్నారు. ఎందుకు చచ్చిపోతారు? చచ్చిపోవడం కాదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఉన్నోడు తాగు, లేనోడు మూసుకొని రేట్లు పెంచాడు. దేనికి పెంచాడు? లేనోడు ఏం చేస్తాడు? పని చేసుకున్నాడు కాదు ఏంటంటే ఉండకు తాగుతాడు. లేదా ఉన్నాడు ఏంటంటే డబ్బు ఉన్నాడు క్యాష్ పెట్టుకుని తాగుతాడయ్యా బాబు. అది ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ వాళ్ళు అందరూ కలిసి వస్తున్నారు. ఇటు పక్క చూసుకుంటే జగన్ గారు ఒక వైపు ఉన్నారు, సింగిల్గా గెలుస్తారంటావా? గెలవరయ్యా. కులాలు కూడిపేట 10 మంది కావాలి. 10 మంది స్నేహంగా ఉంటారు, అందరూ బాగుంటారు. నాకు వరకు ఏంటంటే నాకు 10 మంది స్నేహం. నాకు మా కులం మాకు తేడా. జగన్ గారు గెలుస్తారంటావు, గెలవరంటావు నెక్స్ట్ టైం ఏంటయ్యా, మానవత్వానికి అయితే గెలుస్తాడు. అది చెప్పలేము ఎలక్షన్లో. అది ఎవరు మానవత్వం ఎవరు మనసులో ఏముందో ఎవరు తెలియదు. పోయినసారి 151 వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు? నా ఎస్టిమేషన్ ఏంటంటే 135-140 వస్తాయి అనుకుంటున్నాను నేను. 135-140 వస్తాను అంత అనుకుంటున్నాను. 2024లో జగనే గవర్నమెంట్ ఫోన్ చేస్తారంట. చేస్తాను బాబు. కూర్చోండి. మీ మనసే రాజమహేంద్రం మిమ్మల్ని కూడా దీవించాలి. ఏంటంటే 10 మంది. హాయ్ మేడం. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీకు ఏ గవర్నమెంట్ అయితే మీరు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే జగన్ ఉన్న గవర్నమెంట్ బాగానే ఉందండి. మాకు మా పరంగా అయితే మా పాప కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ జరిగింది. దీనివల్ల నార్మల్ పీపుల్స్ అయితే ఎవరన్నా అయితే ఇవి 10 lakhs దగ్గరగా మేమైతే వాటిని భరించలేం. ఈ విషయంలో మా పాపకు మాత్రం చాలా మంచి జరిగింది. మీరు మాత్రం జగన్ గారి పరిపాలన రావాలని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి విషయాల్లో అయితే ఆయన్ని సపోర్ట్ చేస్తాను నేను. జగన్ గారు ఒక వైపు ఉన్నారు కదా, అటు పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, దాని మీద మీ ఫీలింగ్స్ ఏంటి? ఏదైనా
నిజాయితీ నిలకడ ఉంటే ఏ పార్టీ అయినా గెలుస్తుంది. అంటే ఇప్పుడు మీకు చంద్రబాబు పరిపాలన చూస్తుంటారు, జగన్ గారు చూస్తుంటారు కదా, ఇద్దరిలో ఎవరిది బెటర్ అనిపించింది మీకు? నేను లబ్ధి పొందాను కాబట్టి జగన్ గారి పరిపాలన నాకు బాగా నచ్చింది. సంక్షేమ పథకాలు ఏమన్నా అందినాయా మిగతా మీకు ఇంకేమన్నా? సంక్షేమ పథకాలు అంటే దానికి అర్హత ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది. మాకైతే మా పాప విషయంలో దీనికి జరిగింది. మా అత్తయ్య గారికి 45 సంవత్సరాల డబ్బులు ఇవన్నీ పడ్డాయి. ఓకే. మీరు మాత్రం 2024లో ఒక మొక్కలో ఏ గవర్నమెంట్ అయితే మీకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సంక్షేమ పథకాలన్నిటిలోనూ నా ఉద్దేశం ఏంటంటే డబ్బును ఊరికే ఖర్చు పెట్టకుండా ప్రజలకి అందుబాటులో ప్రతి విషయంలోనూ అంటే ప్రజల్ని బద్దగస్తులను చేయకోకుండా వాళ్ళకి అందేలాగా అయితే ఏ గవర్నమెంట్ అయినా జగన్. కానీ ఇలాంటి డబ్బులు పథకాలు ఇవన్నీ బాగానే అందుతున్నాయి అంటున్నారు. మెయిన్గా ఏపీకి రాజధాని లేదు, అభివృద్ధి లేదు, నిరుద్యోగ శాఖ ఎక్కువ ఉందని ఈ 3 పాయింట్లు బాగా గోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటున్నారు, అవి కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం వస్తే ఇవన్నీ జరుగుతాయి అంటారు? జరగచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హలో. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రాలో, మరి కొన్ని రోజుల్లో మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? అంటే మాకు పథకాలు బాగా అందినాయి, అందుకని ఆ పథకాల వల్ల మళ్ళీ ఆయనే రావాలా, ఆయన వస్తే మళ్ళీ పథకాలు అందరికీ సమకూరుతాయని నా అభిప్రాయం. అంటే సంక్షేమ పథకాలు అవన్నీ అందుతున్నాయి అంటారు? అందుతున్నాయి అండి. సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి అంటున్నారు కదా. 100 మంది చెబుతారు అవన్నీ అట్ట సార్. ఇప్పుడు ఆ పథకాలు ఇవ్వని వాళ్ళేమో వాడి చేత కావట్లేదు అంటున్నారు, ఇస్తేనేమో సోమరబోతులు అంటున్నారు. ఇది అసలు ఏడా ఇది? మనకి చేస్తున్న మంచిని మంచి అని చెప్పుకోవాలా, లేకపోతే లేదని చెప్పుకోవాలా? ఇప్పుడు ఈయన మంచి చేస్తున్నాడు కాబట్టి మంచి అని చెప్పుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సంక్షేమ పథకాలు వైద్య రంగంలో డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు. కాకపోతే మెయిన్గా రాష్ట్రానికి రాజధాని అనేది లేదు, నిరుద్యోగ శాఖ ఎక్కువ ఉంది, అభివృద్ధి అనేది లేదు. ఈ 3 పాయింట్ల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే రేపు మళ్ళీ ఎలక్షన్స్లో ఆయనే సీఎం అయితే నిరుద్యోగం ఇవన్నీ పోయి కొత్త రాజధాని వైజాగ్ ఏర్పడి బాగా డెవలప్మెంట్ చేస్తారని మా ఆశ. అది 3 రాజధాని బెటర్ అంటారా, లేకపోతే ఒక రాజధాని బెటర్ అంటారా? 3 రాజధానులే బెటర్ అనుకుంటున్నాను నేను. ఏ విధంగా 3 రాజధానులు బెటర్ అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక హైదరాబాదు అన్నారు, ఇప్పుడు సపరేట్ అయిపోయింది. హైదరాబాద్ డెవలప్ అయింది కానీ మన ఆంధ్రాకి ఏం లేకుండా పోయిందిగా. ఇప్పుడు అదే 3 రాజధానులు ఉన్నాయనుకోండి, మిగతా వాళ్ళు కూడా గర్విస్తారు, మాకు ఇక్కడ హైకోర్టు ఉంది, మాకు ఇక్కడ రాజధాని ఉంది అని చెప్పుకోవడానికి ఒక ఇది అనేది ఉంటుంది. అందుకని ఉంటే మంచిదని అనిపిస్తుంది. అది ఇప్పుడు మీరు చంద్రబాబు పరిపాలన చూసారు, జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఇద్దరిలో పరిపాలనలో తేడా అంటే ఏమని చెబుతారు? జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తాడని చెబుతానండి. ఆయన పరిపాలన అంటే ఆయన పరిపాలనలో మాకేం సంక్షేమ పథకాలు అందలేదు. ఈయన పరిపాలనలో మాకు ఇల్లు ఒకటి వచ్చింది, అమ్మ ఒడి కానీ ఏదైనా రేషన్ కార్డు, పింఛన్లు అవన్నీ వస్తున్నాయి. అందుకని ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నారు, అటు పక్క చూస్తుంటే పవన్ కళ్యాణ్, షర్మిల గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ అందరు కలిసి వస్తున్నారు కదా, గెలుస్తారంటారా? అది గెలుపు ఓటములు ప్రజలను బట్టి ఉంటుందండి. ఎవరు ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు మేము వైఎస్ఆర్ పార్టీ గెలవాలని మేము అనుకుంటున్నాం, వేస్తే గెలుస్తాడు, లేకపోతే గెలవాలనే కోరుకుంటున్నాం. అది కానీ ఈసారి జగన్ గారికి కుర్చీ మడత పెడతా అని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు కదా. ఆయన మడత పెడతాడండి, ఎన్ని మడత పెట్టాలి అంతకుముందు, ఇది కూడా మడత పెడతాడు. రెడ్ బుక్ తీసుకొని నేను చెబుతాను 4 మాటలు, అవన్నీ మీరు వింటారా? అది విషయం. మనం చూసుకుంటే పోయినసారి 151 వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 170. నేను కనీసం 120, 110 అన్న వస్తాయి అనుకుంటున్నానండి. టఫ్ ఫైట్ ఉంటుంది. మాత్రం 2024 ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనా వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే బాగుంటుంది. హాయ్ బాబాయ్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొన్ని రోజుల్లో, మీకు ఏ గవర్నమెంట్ అయితే మీరు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వైసీపీ అయితే బాగుంటుంది. ఎందుకని వైసీపీ కావాలనుకుంటున్నారు? చేసిన సంక్షేమ పథకాలు కానీ అతని పరిపాలన కానీ బాగుంది. కానీ సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. నా కొడుకులు తినే సొమ్ము కన్నా ఉన్న ఎక్కువ ఇది సంక్షేమ పథకాలు కాదుగా. ఆ రాజకీయ పార్టీలు తింటున్నాయి కదా సొమ్ము, మరి వాళ్ళకన్నా ప్రజలకు ఇస్తున్నాడు కదా, ఇది మేలు కాదు. కానీ మెయిన్గా మనం చూసుకుంటే రాష్ట్రంలో రాజధాని లేదు, అభివృద్ధి లేదు, నిరుద్యోగ శాఖ ఎక్కువ ఉంది అంటున్నారు కదా. రాజధాని ఏది? అమరావతి రాజధాని, అది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్, అది టీడీపీకి. కనబడతలేదు, తెలుసు, అర్థమవుతానే ఉంది. రియల్ ఎస్టేట్ వెంచర్ అని కాదా? అంటే ఇప్పుడు నిరుద్యోగాలు కూడా లేవు అంటున్నారు కదా. అంతకుముందు వచ్చినాయా ఉద్యోగాలు? టీడీపీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయా? అదే నేను చెబుతుంది.
ఓకే, ఇప్పుడు మీరు చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు కదా, ఇద్దరు ఎవరిది బెటర్ అంటారు? జగన్ పరిపాలన బాగుంది. ఏ విధంగా బాగుందంటారు? చెప్తున్నాను కదా, వాళ్ళన్నీ దోసుకోవటం దాచుకోవటం వాళ్ళు చేసేది. కానీ ప్రజలకు పంచి పెడుతున్నాడుగా. కానీ ఈసారి మన లోకేష్ గారు చూసుకుంటే కుర్జీ మడత పెడతాం ఈసారి జగన్ గారికి అంటున్నారు. ఏంది మడత పెట్టేది, ఆడి కుర్చీగా ఆడి మడత పెట్టుకుంటున్నాడు. ఎన్ని రావచ్చు? పోయినసారి 151 వచ్చింది జగన్ గారికి, ఈసారి ఎన్ని రావచ్చు అనుకో? గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. గవర్నమెంట్ ఫామ్ అయితే అంటారా? అంటే తగ్గుతాయి అంటారు సీట్లు? సీట్లు కోటా ఉండిద్ది అంటారు. మీరైతే వైసీపీ రావాలని నేను అనుకుంటున్నాను. వైసీపీ. ఓకే, హాయ్ అన్న. హాయ్ అన్న. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొన్ని రోజుల్లో, మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే బెటర్ అండి. బెటరా? బెటర్. ఎందుకని బెటర్ అంటారు? ఎందుకంటే ఇప్పుడు గతంలో మాకు ఏ సంక్షేమాలు రాలేదంటే అది వర్గపరంగా కానీ కులపరంగా కానీ ఎట్లా అయినా సరే మాకైతే రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు అనడానికి అయితే లేదు. ప్రజెంట్ అయితే అన్నీ వస్తున్నాయి, మాకు అంతా టయానికి వస్తున్నాయి. ఇంట్లో పెన్షన్ కానీ మాకు టయానికి అమౌంట్ మేము ఎవరికి రూపాయి కట్టలేదు, లేదా ఎవరికి లంచాలు ఇవ్వలేదు. మాకైతే అన్నీ అందినాయి. అన్నీ వస్తున్నాయి అంటారు. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాల్లో విద్యా రంగం అన్నీ బాగానే ఉంది అంటున్నారు. కానీ మెయిన్గా రాష్ట్రంలోని రాజధాని లేదంటున్నారు, నిరుద్యోగ శాఖ ఎక్కువ ఉంది అంటున్నారు, అభివృద్ధి అనేది లేదంటున్నారు. ఈ మూడు పాయింట్ల మీద మీ అభిప్రాయం ఏంటి అసలుకి? ఇప్పుడు అభివృద్ధి అంటే అన్న కుటుంబాలు అభివృద్ధి పడాలన్న. ఇప్పుడు రోడ్లు వేయటం ఇవన్నీ సహజం, అది అంతా అది ఎవరు ఇప్పుడు రోడ్లు వేసి అంతా మారేడుకాయ చేయటం, అది చేయటం అంత మామూలు. ఇప్పుడు మా కుటుంబం డెవలప్ అయిందంటే మాకు స్వతహా మేము డెవలప్ అయినట్టే. విద్య అంటారా, ఇప్పుడు బెస్ట్ విద్య ఒకటి, వైద్యం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. మాకు పిల్లలు చదువులు కానీ అవన్నీ చాలా బెటర్గా అనిపిస్తుంది. అంటే గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశాడు, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఆయన చేసిందంటూ ఏమీ మాకైతే కనపడలేదు వాస్తవంగా అయితే. మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎలాగ ఉంది, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి అంటే అన్న బిల్డింగ్లు కట్టడం అవన్నీ మామూలేనన్న. ఇప్పుడు పేదవాడు బతకాలంటే అభివృద్ధి అనేది కుటుంబం అభివృద్ధి మెయిన్ మాకు ఇంపార్టెంట్. మెయిన్ అది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ గారు ఒకరు ఒక వైపు ఉన్నారు, అటు పక్క వామపక్ష పార్టీలు అందరూ ఒక పక్క ఉన్నారు కదా, గెలుస్తారంటవా? పక్కాగా గెలుస్తారన్న. అంటే ఇప్పుడు ఎవరు నాకు చుట్టం కాదు, చంద్రబాబు నాయుడు చుట్టం కాదు, పవన్ కళ్యాణ్ చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టం కాదు. కాకపోతే ఏంటంటే మాకు మెయిన్ మాకు ఎవరు ఉపయోగపడుతున్నారు, మాకు సంక్షేమ పథకాలు ఎవరు కరెక్ట్గా ఇస్తున్నారు, లంచాలు కానీ దోపిడీ కానీ ఏమి లేకుండా మాకు హార్ట్ఫుల్గా ఎవరు ఉపయోగపడుతున్నారు అనేది మాకు ఇంపార్టెంట్. ఇవన్నీ ఇటు వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పేసి అంటున్నారు, కష్టపడకుండా. సోమరిపోతులు ఎట్టయినా సోమరిపోతులే అవుతారన్న, కష్టపడే వాళ్ళు ఎట్టయినా కష్టపడతారు. ఓకే, 175 సీట్లు ఎన్ని రావచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు ఎన్ని రావచ్చు అంటే పోయినసారి 150 దాకా వచ్చినాయి అన్న. ఈసారి మోస్ట్లీ ఎక్కువే రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో క్రేజ్ కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అదే మాట అంటున్నారు, లేబర్ అదే మాట అంటున్నారు, మిడిల్ క్లాస్ కూడా అదే అంటున్నారు. కానీ మనం చూసుకుంటే జగన్ గారు ఇచ్చిన లాస్ట్ టైం ఒక మాట ఏంటంటే 2019 నాటికి 2024 నాటికి మద్యం అనేది లేకుండా చేస్తాను, చేసినప్పుడే మీ ఇళ్ళకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు కదా, మద్యం అనేది నిషేధం జరిగిందంటారు? మద్యం అనేది అంటే అది సబ్జెక్ట్ నాకు తెలియదండి, ఎందుకంటే నాకు అలవాట్లేదు, మనకు తెలియదు. మా సబ్జెక్ట్ అది మనకు తెలియదు. 2024 ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న గవర్నమెంట్కి ఇబ్బంది ఏముంది? ఇప్పుడు మీరు అన్న మాట ప్రకారం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే ఇబ్బంది ఏం లేదు, అంతా సవ్యారంగా చదువుతుంది. డబ్బున్న వాడికి అగ్రకులస్తుడికి అయితే ఇబ్బంది ఏమో, మాకైతే లేదు. మేము మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకంటే బాగానే నడుస్తుంది, హ్యాపీగా ఉంటున్నాం. ప్రజల వద్దకే పాలన అన్నారు, అది జరిగిందంట? కన్ఫామ్గా జరిగిందండి, ఆ మాట అయితే నిలబెట్టుకున్నాడు. పేదల దేవుడు అన్నారు, అది జరిగిందంట? జరిగినట్టే, పేదల దేవుడు అంటే జరిగినట్టే. ఎందుకంటే అన్నీ వస్తున్నాయి కాబట్టి మాకు అది చాలు. ఇప్పుడు పేదవాడికి లో క్లాస్కి బిలో లో క్లాస్కి అది చాలు. ఇప్పుడు డబ్బున్నోడు అంటే వాళ్ళ లెక్క వేరు, వాడు ఎట్టయినా 100 రూపాయలు కిలో బియ్యం ఇప్పుడు ఎట్టాగా 50 రూపాయలు దాటింది, 100 రూపాయలైనా కిలో బియ్యం కొనుక్కుంటాడు, దాని లెక్క వేరు. మేము ఏంటంటే మధ్యతరగతి కాబట్టి మాకు అన్ని టయానికి వస్తున్నాయి, మాకు బాగానే ఉంది ప్రస్తుతానికి. ఓకే, థ్యాంక్స్ అన్న.